కొంతమందికి స్పైన్ సర్జరీలో వెనకాల స్క్రూలు రాడ్లు వేస్తూ ఉంటాం. అది లైఫ్ లాంగ్ ఉంచుకోవాలా లేకపోతే తీసేయాలా అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అది రీల్లో క్లియర్ చేయబోతున్నాను. అదేంటి అంటే ఒకసారి మనకు చిన్న కండిషన్స్ లో ఎప్పుడైతే వెన్నెముక ఒకదాని మీద ఒకటి జారిపోతుందో, లేకపోతే వెన్నెముక ఒకదాని మీద ఒకటి సపరేట్ గా కదులుతున్నాయి అనుకున్నా, లేకపోతే డిస్క్ చాలా పెద్దదిగా ఉంది, సో మనం ఒక దగ్గర నుంచి ఎముక కట్ చేసి ఆ డిస్క్ తీయాలి అనే ఒక కండిషన్ లో అయినా సరే మనం అప్పుడప్పుడు స్క్రూలు రాడ్లు అనేవి వేస్తూ ఉంటాం. స్క్రూలు రాడ్లు వేసినప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎప్పుడు తీసేయాలి, అసలు తీయాలా వద్దా? సో ఎప్పుడైనా సరే స్క్రూలు రాడ్లు వేసిన తర్వాత అది మినిమం 2 years ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే లోపల మనం స్క్రూలు రాడ్లు ఫస్ట్ 2 years వాటి మీద ప్రెషర్ పడి అవి అంతా కూడా సెగ్మెంట్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటాయి. కానీ 2 years తర్వాత నుంచి దాని చుట్టుపక్కలంతా కూడా బోన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ ప్రెషర్ స్క్రూలు రాడ్ల మీద పెద్ద పడవు. సో అప్పుడు అవంతా కూడా యూనిట్ అయిపోయింది, బాగా ఫ్యూజ్ అయిపోయింది అనుకుంటే స్క్రూలు రాడ్లు 2 years తర్వాత తీయించేసుకోవచ్చు. అల్టిమేట్లీ 95% ఆఫ్ ది పీపుల్ ఎవరికైతే నేను ఎస్పెషలీ చేస్తూ ఉంటానో వాళ్ళెవరికి కూడా ఎప్పుడు మనం స్క్రూలు తీసుకోమని చెప్పం, అవసరం లేదు. కాబట్టి అవన్నీ కూడా హై క్వాలిటీ టైటానియం స్క్రూస్ అవన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి ఇవంతా కూడా లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ లైఫ్ అంతా కూడా ఆ స్క్రూలు రాడ్లు లోపలే ఉంచేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా చిన్న చిన్న పిల్లలకి వెన్ను వంపులు అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా ఇవే స్క్రూలు వాడుతూ ఉంటాం. అవి కూడా వాళ్ళ లైఫ్ టైం ఉన్నంత వరకు ఈ స్క్రూలు అనేవి అన్ని కూడా లోపలే ఉంచుకుంటూ ఉంటారు. ఎటువంటి ఇబ్బంది వాటి వల్ల ఉండదు.